ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మనం పరిశీలించేద్దాం. ప్రేమ కనికనిగా మా కన్న తండ్రి, ఇగో దేవనైనా మరి యవనస్తులైన మీ పిల్లలు మీ మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుంది కదా, మీ ఆలోచనలో ఉన్న సత్యాన్ని తండ్రి తెలుసుకొని మీ సన్నిధిలో గొప్పవారు కావడానికి ప్రబోధించారు. ఈ లోకంలో మానవ జ్ఞానానికంటే మహోన్నతమైన మహాజ్ఞానం దేవ మీ ఆలోచనలు తండ్రి. ఆ ఆలోచనలను మదించిన మహా జ్ఞాన గ్రంథమైన బైబిల్ని పరిశోధిస్తుండగా ఇగో దేవ యవనస్తులైన వీరు తమ నడతలను దిద్దుకుంటూ మీ ఆలోచనలో తండ్రి నడుచుకునే భాగ్యం తెచ్చుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని దేవ, యవనస్తులు తమ నడతలు మీ వాక్యం చేతను శుద్ధి చేసుకుంటారు కాబట్టి మీ వాక్యం చేతనే తండ్రి వారి జీవితాలు వెలిగించున్నారు. యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. సరే, లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? పాయింట్లు చెప్పాం. డే 1, డే 2, డే 3 ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు కదా. కంపల్సరీగా రాయమన్నాం 3 పాయింట్లు. ఏం చెప్పండి అది? ఏం చెప్పండి చెప్పండి అది. డే 3కి వచ్చేసరికి 3 విషయాలు. ఒకదానితో అలా నెమ్మది. పెరుగు చేయడానికి ముందు పాలు తీసుకొచ్చి తోడబెట్టి, అంటే దానికి కాచి బాగా వేడి చేసి చల్లార్చిన తర్వాత దాన్ని తోడబెడతారు కదా, అలా ఒక ప్రాసెస్ చెప్పారు. ఏం చేశారు? రాసే ప్రాసెస్ అది ఏంటి రాశారు చెప్పండి. అది ఏం రాశారు? దేవుడు సృష్టి చేసినప్పుడు ఒకదాని తర్వాత ఎందుకు చేయవలసి వచ్చింది ప్రాసెస్లో. ఆ ప్రాసెస్లో ఏం చెప్పాం నేర్చుకుంది. ఆది గ్రంథం 1 అధ్యాయం 24 చదవండి. ఆది గ్రంథం 1 అధ్యాయం 24 నుంచి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఓకే, మనము ఎక్కడికి వచ్చాము మరి? 25 నుంచి చదువుదాం. 24 చెప్పండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలముల 4 దినాలు కంప్లీట్. ఇప్పుడు 5వ దినం గురించి నేర్చుకుంటున్నాం మనం. దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకని పక్షులు భూమి పైన ఆకాశ విశాలములు ఎగురును గాకని పలికెను. దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటిని వాటి వాటి జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించును. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. చూడండి, ఈ వాక్య భాగంలో మనకి ఏం కనబడుతుంది? అసలు జీవ ప్రారంభం జలం నుంచే భూమి నుంచి అని మనం టైటిల్ చెప్పుకోం లాస్ట్. జీవ ప్రారంభం దేని నుంచి? జలం నుంచా భూమి నుంచా? మీరు చదువుతున్నారు కదా మీ తరగతి గదుల్లో, మీ క్లాసెస్లో చదువుతున్నారా? మీరు ఏం నేర్చుకున్నారు? జీవావిర్భవం గురించి ఏం నేర్పించారా? 9th క్లాస్ 10th క్లాస్లో అయినా విన్నారా మీరు ఏమైనా పాఠాలు? సైన్స్ పాఠాలు చెప్పండి. మీరు ఏమన్నారు? ఇంటర్మీడియట్లో విన్నారా? చెప్తారు, ఇవన్నీ పాఠాలు చెప్తారు. జనరల్గా 7th నుంచి స్టార్ట్ అయిపోతాయి. 7th 8th నుంచి. తెలీదా మీకు? చెప్పండి. భూమి మీద జీవ ఆవిర్భవం ఎలా జరిగింది? అసలు జీవ ఆవిర్భవం ఎలా జరిగింది తెలుసా? అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త అండి భూమి మీద నుంచి జీవం పుడుతుందని చెప్పాడు. అరిస్టాటిల్. తర్వాత ఏంటంటే ఇలా చాలా మంది చాలా రకరకాల, ఆయన ఫిలాసఫర్ సైంటిస్ట్ కదా. ఎవరు? అరిస్టాటిల్ సైంటిస్ట్ కదా, ఫిలాసఫర్. ఆయన పురుగులు అవన్నీ కూడా ప్యాన్ నుంచే పుడతాయని చెప్పాడు. ఎవరు? అరిస్టాటిల్. కానీ వాస్తవానికి జీవ ఆవిర్భవం ఎక్కడి నుంచి జరిగిందంటే ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు పెట్టి చూస్తే జీవ ఆవిర్భవం ఎలా జరిగిందంటే జలం నుంచే జరిగిందని కొన్ని ఆర్టికల్స్ ఈ మధ్య మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి, పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ ఆర్టికల్స్ ప్రకారంగా ప్రస్తుతము ఈ జీవరాశి అంతా కూడా జలము నుంచే ఉత్పత్తి అయింది. జీవ ఆవిర్భవం, ఆరిజిన్ ఆఫ్ లైఫ్. చెప్పండి అది. పుట్టుక ఆరిజిన్ అంటే
జీవం పుట్టుక ఎలా జరిగిందంటే అనేక రకాల వివరాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది బిలీవ్ చేసే ప్రస్తుతం వీటిలో సముద్రము భూమి ఈ రెండింటి నుంచి జీవం పుట్టే అంటున్నారు. సముద్రంలో జీవ ఆవిర్భావం ఓషనిక్ ఆర్గన్ ఆఫ్ లైఫ్ రాసుకునేది ఓషనిక్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఓషనిక్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఈ సైన్స్ హైపోథీసిస్ ప్రకారం హైపోథీసిస్ అంటే ఊహాత్మక సిద్ధాంతం ప్రకారంగా జీవం మొదట సముద్రంలో ఆవిర్భవించినట్టుగా చెప్తారు. జీవం ఎక్కడ పుట్టిందంటే సముద్రంలో అంటే నీళ్ళల్లో ఆవిర్భవించినట్టు చెప్తారు. ఆలోచిస్తున్నారా? జీవం ఎక్కడ పుట్టింది? ప్రీబయాటిక్ సూప్ అంటారు. దీని ఏమంటారు? దీన్ని ప్రీబయాటిక్ సూప్ అంటారు. సముద్రంలో జీవ ఆవిర్భావాన్ని ప్రీబయోటిక్స్. భూమి ఏర్పడిన 1 బిలియన్ సంవత్సరాల తర్వాత సముద్రాల్లో ఉన్న భూమి ఏర్పడింది. నేను సైంటిఫికల్గా మొదలు చెప్తాను, తర్వాత బైబుల్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నా తర్వాత బైబుల్ గురించి. మొదటి బైబుల్ చెప్పాను కదా, ఆల్రెడీ వాక్యం చదువుకున్నాం. ఆదికాండం 1 అధ్యాయం 20 వచనం మనం ఏం చదువుకున్నాం? దేవుడు జీవము కలిగి చలించు వాటన్నిటిని జలమును సమృద్ధిగా పుట్టించు కాకని పక్షుల భూమిపైన ఆకాశ విశాలములో ఎగురుడు కాకనీయు పలికను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించు. అంటే దేవుడు మొదటి జీవాన్ని సముద్రాల్లోనే తయారు చేసి చెప్తున్నారు. ఈరోజు సైన్స్ కూడా దేవుడు చెప్పిన దగ్గర రావాలి. మనిషి అనేవాడికి తెలుసుకోవాలంటే ఎవరైనా ఎక్కడ రావాలి? అది ఎంత మేధావి అయినా ఎంత శాస్త్రవేత్త అయినా దాన్ని తయారు చేసిన వాడి దగ్గరికే రావాలి. ఈ సృష్టిని తయారు చేసాడు ఎవరు? దేవుడు తయారు చేశాడు. కాబట్టి ప్రతి మనిషి దేవుడి దగ్గర నీ జ్ఞాని కదా, నాకు అంతా తెలుసు అంటే దానికి ఏం తెలుసు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఆకాశ విషయాల ముందు ఎగురుతున్న నక్షత్రాల గురించి చూపిస్తున్నాడు. ఆకాశ విషయాల ముందు ఎగురుతున్న పక్షుల గురించి చూపిస్తున్నాడు. అంటే ఆకాశంలో మరి సంచరిస్తున్న మేఘాలను చూపిస్తుంటాడు. మనిషి అంటే చూడటమే కానీ తయారు చేయడం అయితే చేయలేడు. ఈ తల పైకెత్తి చూడు, వీటిని ఎవడో సృజించిన అంటాడు. పేర్లు పెట్టి వరుసగా వీటిని పిలిచిన వాడు ఎవడంటాడు. యెషయా మనం చదువుకుని కదా లాస్ట్ 2 వారాలుగా రిఫరెన్సెస్. ఎవరు పిలిచారు? సృజించాడట ఆయన, వాటిని పేర్లు పెట్టి పిలిచాడు. దేవుడు మనిషి తయారు చేసిన దాన్ని చూసి ఓహో ఇలా ఏర్పడిన ఒక ఆలోచన వచ్చాడు. అంటే వాళ్ళు చివరికి ఎక్కడ రావాలి? చివరికి వాళ్ళందరూ దేవుని దగ్గరికే రావాలి. చెప్పండి, దేవుడి దగ్గర రావాలనడానికి ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తారు. రోమిల పత్రిక నుంచి 1 అధ్యాయం. రోమిల పత్రిక 1 అధ్యాయం. నోట్స్ రాయండి. నేను చెబుతున్న మాటలు కూడా రాసుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. రెఫరెన్స్ ఒకటి రాసేస్తే మీరు అంత మహాజ్ఞానులు కాదు కదా. వెంటనే రెఫరెన్స్ రాస్తే అంటే గుర్తుకొచ్చడానికి అర్థమవుతుందా? ఆ పాయింట్స్ కూడా ఏం చెప్పానో కూడా మీరు రాసుకోగలిగితే వెంటనే మీకు స్ట్రైక్ అవుతుంది. వెంటనే మీకు ఏమవుతుంది? దేని గురించి చెప్పానైతే అర్థమవుతుంది. 22 వచ్చు. వారి అవివేక హృదయము ఇంకా ముందుకి 19 నుంచి. ఎందుకనగా దేవుడు గురించి తెలియసఖ్యమైనది ఏదో మధ్యనే విషదమైనది. దేవుడు అది వారికి విషదపరిచాడు. దేవుడు ఏం చేశాడట? ప్రతిది కూడా ఎలా సృష్టించబడిందో ఎలా వచ్చింది అన్నిటినీ దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. కాబట్టి ఎవడైనా సృష్టిని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు చివరికి అది ఎక్కడ వాడు తెలుసుకోవడానికి కారణం ఏమంటే దేవుడు ముందుగా వాటిని ఏం చేశాడు? విషదం అంటే ఏంటండి? తెలియపరచడం. విషదపరచడం అంటే అర్థం ఏంటి? తెలియపరచడం అనేది జరిగిందా లేదా? దేవుడు తెలియపరిచాడట. అలా తెలియపరిచాడు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ ప్రకృతి గురించి ధ్యానిస్తూ ఈ ప్రకృతిలో జీవం ఎలా పుట్టింది,
నక్షత్రాలు అలా పుట్టుంటాయి, సృష్టి అలా పుట్టుంటుంది. ప్రతిది కూడా ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనకు వస్తున్నారో లేదా అండి. ఇది హైపోథీసిస్, ఊహాజనితమైన సిద్ధాంతం. అయితే అలాగే ఊహాజనిత సిద్ధాంతం గురించి చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా చేశారండి. ప్రయోగాలు చేసి కూడా చెప్పారు. అది ఎలా పుట్టిందో కూడా చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు దాని గురించి మనం నేర్చుకుందామండి. ఏంటంటే అది జీవానుభవం గురించి జీవ ఆవిర్భావం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం చేసామంటే ఇప్పుడు ప్రీబయోటిక్ అనే దాని గురించి, ప్రీబయోటిక్స్ అంటే మొదట ఎలా ఏర్పడింది అనే దాని గురించి మనం ఏం చేసాం తెలుసుకున్నాం లేదా. ఆ ప్రీబయోటిక్ సూప్ అనేది దాని ప్రకారంగా అప్పటికి ఏముంది, అది ఎలా ఏర్పాటు ఏంటంటే అక్కడికి ఆ నీళ్ళ సముద్ర నీళ్ళల్లో సుమారు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద సముద్ర జీవాలలో సేంద్రియ అణువులు ఉన్నాయి. సేంద్రియ ఎరువులు మీరు విన్నారా? సేంద్రియ ఎరువులు అంటే ఏంటి? కుళ్ళిపోయిన పదార్థాలు సేంద్రియ ఎరువులు కదా. అణువులు అంటే చాలా చిన్నవి, అవునా? ఈ సేంద్రియ అణువులు ఏంటంటే అమైనో ఆమ్లాలు, యాసిడ్స్ అంటారు కదా, న్యూక్లియోటైడ్స్ ఏర్పడ్డాయి. తర్వాత విద్యుత్ ఉత్సర్గం అంటే ఆ మెరుపులు అంటే పవర్ జనరేట్ అయింది. అగ్నిపర్వత కార్యకలాపాలు, సూర్యుడి నుంచి వచ్చే కాంతి, ఇవన్నీ ఏమి అంటే జీవ పదార్థం. అసలు జీవం అంటే కార్బన్ సంయోజన పదార్థాలు ఏంటండి జీవం, అవునా? ఈ కార్బన్ అణువులు అనేవి అలా ఏర్పడి ఈ జీవం అయితే ఏర్పడిందని చాలా మంది చెప్తారు. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటారు. సముద్ర గర్భంలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఖనిజాలు, రసాయనాలు జీవం ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుంటాయని చెప్పి ఆ రకంగా ఏమైందంటే జీవం ఏర్పడిందని వీళ్ళు అంటున్నారు. కానీ దేవుడు జీవం ఎక్కడ చేసే బైబిల్ చెప్తుంది. దేవుడు రోమిలేసిన ఏం చెప్పాడండి? దేవుడు గురించి తెలియసఖ్యమైనది ఏదో దేవుడు విశదపరిచాడు. ఆ దేవుడు అది వారికి విషదమై ఉంది వారి మధ్య అంటూ దేవుడు అది విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదత్పతి మొదలు సృష్టించుకొని వస్తువులు ఆలోచించి తేటపడుచుండవు కనుక అంటారు. సో ఆయన సృష్టించిన వస్తువుల్ని పరిశీలించడం ద్వారా ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటో తెలుస్తుందని, ఆయన అన్నింటినీ తెలియజేశారని మనకే తెలుస్తుంది. ఇక్కడ భూమిపై ఆవిర్భావం కంటే ముందు సముద్రంలో ఏవే పుట్టించే దేవుడు చెప్తున్నాడు. జీవ ఆవిర్భావం అంటే భూమి మీద ఉన్నవి కూడా ఒక విధంగా చెప్పాలంటే అవి కూడా నీళ్ళలో నుంచి వచ్చినవే. చెప్పండి, దేని నుంచి వచ్చినవి? అసలు భూమి ఎక్కడి నుండి వచ్చింది? భూమి ఎక్కడి నుండి వచ్చింది? నీళ్ళలో నుంచి వచ్చిందా? ఆ మాట ఎక్కడ ఉంటుంది? పేతురు పత్రికలో చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక తీసారా? 3వ అధ్యాయం తీసారా? 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెనని, నీళ్ళల్లో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం. అంటే ఈ నీళ్ళల్లోని మొత్తం జీవం ప్రారంభం ఎక్కడ ఏర్పడింది? జీవం సైన్స్ కూడా అది అంటుంది లేదా? ఈరోజు మోడర్న్ సైన్స్ కూడా ఏముంటుందంటే సముద్రాల్లోనే జీవ ఆవిర్భావం జరిగింది అంటారు. బైబుల్ చెప్పిన దగ్గరికి వాళ్ళందరూ ఏం చేస్తారు వచ్చారా? మనం అనుకుంటాం భూమి మీద ఆదాము చేశారు, భూమి మీద జంతువులు చేసినట్టు. తర్వాత భాగం ఉంది ఏది? ఆదికాండం మనం 2వ అధ్యాయంలో తీసారా? సారీ 1వ అధ్యాయం. ఈ నీళ్ళల్లో నుంచి వచ్చిన ఈ చేపలు, అనేక జలచరాలు, ఇంకేమంటే పక్షులు కూడా ఎక్కడి నుంచి పుట్టాయట? రెక్కలు కలిగి ఎగిరే ప్రతిది కూడా ఎక్కడి నుంచి పుట్టింది? నీళ్ళల్లో నుంచి. పొలుసులు రెక్కలు,
చేపలకి చేపలకు పులుసులు ఉంటాయి, పక్షులకి రెక్కలు ఉంటాయి. కొన్ని చేపలకి పక్షుల్లాగే ఏం చేస్తుంది, ఈకలు కూడా ఉంటాయి కదా పైన, అవునా, తోకలు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నీళ్ళల్లో నుంచి అయితే ఏర్పడి చెప్తుంది. సో ఇంకా దాన్ని అలా ముందుకెళ్తే దాని తర్వాత వచ్చిన అంటాడు దేవుడు, అది మంచిదైనట్టు చూచును, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలం నిండి పక్షుల్ని భూమి మీద విస్తరించి కాకండి వాటి ఆశీర్వదించు. అంటే దేవుడు వాటిని ఏం చేసినట్ట, ఇక వాటి జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని అవన్నీ సృష్టించేంత భూమి మీద విస్తరించబడాలి అన్నాడండి. సముద్రాల్లో పక్షులు తయారైనప్పుడు కూడా అవి ఎక్కడ కాపురం ఉండాలి, అవన్నీ ఎక్కడ నివసించాలి పక్షులు, భూమి మీద జీవించాలి. ఆ తర్వాత వాటిని మీరు విస్తరించండి అని చెప్పిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన వెళ్ళిపోతే 5వ దినం అయిపోయిన తర్వాత 6వ దినం చూస్తే దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించగా కానీ పలికను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసిన, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అంటే ఈ రోజున్న అనేక జంతువులు, ఈ భూమి మీద ఉన్న అనేక జంతువులు అనేవి పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మొదటి జీవం ఎక్కడ పుట్టింది, జీవం ఆవిర్భావం మాత్రం నేలల్లో నుంచి. ఓ విధంగా చెప్పాలంటే అసలు ఈ భూమి మీద నుంచి ఈ జంతువులు కానీ, అవునా, ఈ భూమి మీద సంచరించే ప్రతి జీవి కూడా అవన్నీ నేల నుంచి తీయబట్టి అనుకుంటే ఆ నేల కూడా ఎక్కడి నుంచి తీయబట్టి ఇంకా డీప్గా ఆలోచిస్తే నేలలో నుంచేనా. అంటే జీవ ఆవిర్భావానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు ఏం చేసిన మొదటైతే సృష్టించినట్టుగైతే మనం అనుకుంటాం. చూడండి, భూమి మీద జీవ ఆవిర్భావానికి గురించి కూడా ఒక సిద్ధాంతం ఉందండి. భూమిపై జీవ ఆవిర్భావానికి టెరెస్ట్రియల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. కొన్ని జీవులు సముద్రాల్లో కాకుండా భూమి మీద కూడా పుట్టాయని చెప్తారు. అవి ఏంటంటే ఉదాహరణకి బురదలు, భూమి మీద నీళ్లు ఉంటే ఆ బురదల్లో నుంచి, బురద గుండాల నుంచి కనీస ఉపరితలాలు వేడి నీటి బుగ్గలు అంటారు కదా, గుండాల వద్ద ఆవిర్భవించి చెప్తుంటారన్నమాట. దాన్ని క్లై హైపోథీసిస్ అంటారు. దీని ఏమంటారు, దాన్ని క్లై అంటే ఏంటి, మట్టి, క్లై అంటే మట్టి, క్లై హైపోథీసిస్ అంటారు. బురద లేదా ఖనిజ ఉపరితలాల నుంచి జీవనువులు ఏర్పడి ఉత్ప్రేరకంగా పనిచేసి ఇది ఒక సిద్ధాంతం. ఆలోచించండి. తర్వాత పాన్స్ స్పెర్మియా, భూమిపై మరొక సిద్ధాంతం ఉంటుంది. భూమిపై స్వతంత్రంగా ఆవిర్భవించి మునుపు ఒలకలో లేదా అంటే గ్రహ శకలాలు దిగకుండా వస్తాయి కదా, ఒలకల ప్రాంతం, వాటి వల్ల ఏమవుతుందంటే ఆ అణువులు వచ్చి భూమి మీద చేరడం ద్వారా జీవం ఏర్పడిందంటూ ఇంకొక సిద్ధాంతం. ఇలా అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి భూమి మీద జీవం ఏర్పడడానికి. కానీ బైబిల్ చెప్తుంది ఏంటి, బైబిల్ ఎక్స్ప్లెనేషన్ ఏముంది, దేవుడు భూమికి ఏం చేశారండి, ఆజ్ఞాపించాడు. 4వ రోజు ఏమో నీళ్లకు ఆజ్ఞాపించాడు, 5వ రోజు దేనికి ఆజ్ఞాపించాడు, 5వ రోజు దేనికి ఆజ్ఞాపించాడు దేవుడు, 5వ రోజు ఏమో నీళ్లకు ఆజ్ఞాపించాడు, 6వ రోజు ఏం చేసింటే భూమికి ఆజ్ఞాపించాడు. భూమి పుట్టించిగాక అన్నాడు. దేనికన్నాడు, నీళ్ళకి చెప్తే నీళ్ళు చేస్తుందా, మీరు చెప్తే నీళ్ళేమో మాట్లాడతాం, మన మాట్లాడుతుందా నీళ్ళు, మన మాట వింటుందా, మనం చెప్పినట్టు చేస్తుందా, చేయదు. మాట అయితే వింటారు. వెండమంటే మన శబ్దం దానికి తెలుస్తుంది. ఎందుకంటే బైబిల్లోని నీళ్లను గురించి ఏముందంటే జలములు దేవదూత అని రాశారండి. చెప్పండి, భూమి కూడా ఒక దేవదూత. కాబట్టి అది మన మాట వింటది కానీ నీకు స్పందించదు, నీ మాటకైతే అది స్పందించి రియాక్షన్ అవుతుంది. సో కనుక ఈ జీవ ఆవిర్భావం గురించి బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే ఆదికాండంలో దేవుడు 6 రోజుల్లో భూమి మీద సముద్రం జీవులు సృష్టించినట్టుగైతే, భూమి సముద్రంలో జీవులు, భూమి మీద జీవులు సృష్టించినట్టుగైతే మనకి తెలుస్తుంది. అయితే చివరిగా మానవం సృష్టించాడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచిద్దాం,
1953లో ఒక మిల్లర్ అనే ఒక సైంటిస్ట్ ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం ఏంటంటే ఆదిమ వాతావరణంలో మిథేన్, అమోనియా, హైడ్రోజన్, నీరు, సేంద్రియ అణువులతో అమైనో ఆమ్లాలు జీవం ఏర్పడడానికి ఏం కావాలి? యాసిడ్స్ కావాలదా? అమైనో ఆమ్లాలు ఏర్పడగలని నిరూపించడు ఎవరు? మిల్లర్ 1953లో. ఈ రకమైన సిద్ధాంతాలు ఏమంటే జీవం అనేది జలముల నుంచే పుట్టేయని ఒక ప్రూవ్ చేశారు. నేనేమన్నానంటే ఈరోజు సైన్స్ తెలుసుకున్న సంగతి ఏంటంటే జీవవైభవం జలం అనుకుంటే అసలు ఆ జలాన్ని సృష్టించింది ఎవరి మాటలో? ఆయన మాట్లాడగా సముద్రాలు ఏమవుతాయట? ఎండిపోతాయట. ఆయన మాట్లాడగా సముద్రాలు నీరు ఆవిరి చేయగలరా లేడా? ఆవిరి చేయగలరు. అంటే నీళ్లతో దేవుడు జీవాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు, నీళ్లలో నుంచి దేవుడు జీవాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు మన జీవాన్ని నిరంతరం కాపాడడానికి ఆయన ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు సముద్రాల్లో మనకు అనేక రకాల మత్స్య సంపద ఉందా లేదా? మనం అందరూ దేని మీద తింటున్నాం? అసలు మనందరూ ఎక్కువగా సీ ఫుడ్ ఇష్టపడుతుంటారు లేదా? ఇప్పుడు సీ ఫుడ్ అయినా చెరువులో పుట్టిన తింటున్నారా? తింటున్నారు. ఇవన్నీ మనకు కావాలని ఎవరు చేశారు? ఇవన్నీ లెక్కలేనంత మత్స్య సంపద ఎవరు ఇచ్చారు? నీ కొరకు, నా కొరకు, మనుషులందరి కొరకు దేవుడు జీవాన్ని అయితే ఏర్పడింది. అంటే ఒకటి చూడండి, ఇప్పుడు నేను సైన్స్ రైట్ అని చెప్పట్లే. దేవుడు చేసిన సృష్టి క్రమాన్ని సైన్స్ ఏం చేస్తుంది? యాక్సెప్ట్ చేసిన లేదా? అంటే ఎక్కువ మంది భూమి మీద జంతువులు పుట్టాయి కాబట్టి భూమి మాత్రమే జీవార్పం జరిగింది అనుకోవడం వీల్లేదు. మొదటి జీవార్పం ఎక్కడ జరిగింది? సో మీరు ఎవరైనా అడిగితే బైబిల్ ఎవరైనా తప్పు పట్టేవాడు కనుక వచ్చి బైబిల్ భూమి మీద జీవార్పం చెప్పింది అంటారు కదా, తప్పు కదా, సైన్స్ ఉంటుంది నెలలో జరిగింది జీవార్పం అంటారు కదా. మీరు చెప్పాల్సింది ఏం చెప్పాలి? మొదటి దేవుడు జీవాన్ని ఎక్కడ సృష్టించాడు? నీళ్ళల్లోనే సృష్టించాడని అయితే మనము చెప్పగలగాలి. ఎందుకంటే ఈరోజు మనము ఉంటున్న పరిస్థితిలో నానాటికి దేవుడిపై విశ్వాసం అయితే పోతుంది. ఇలాంటి ప్రశ్నలు మీకు ఎవరు చేశారనుకోండి, దేవుడు చెప్పింది తప్పు, సైన్స్ చెప్పింది రైట్ అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? దేవుడిని వదిలేసే అవకాశం ఉంది లేదా? సో కనుక మనం అందరూ ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుడు సృష్టిని చేయడానికి నేలని ఉపయోగించుకున్నాడు. జీవాన్ని సృష్టించడానికి. మొక్కల్లో జీవం ఉందా? మొక్కల్లో జీవం ఉందా? ఆ మొక్కల్లో జీవం ఉందని ఎవరు చెప్పారు? ఏ సైంటిస్ట్ చెప్పాడండి? జగదీష్ చంద్ర బోస్. దేని మీద ప్రయోగం చేసి చెప్పాడు? బఠానీల మీద ప్రయోగం చేసి చెప్పాడా లేదా? మొక్కలో జీవం ఉంటుందని ఆలోచిస్తున్నారు. అంటే మొక్కల్లో జీవం ఉంది, జంతువుల్లో జీవం ఉంది, ప్రాణులన్నింటిలో జీవం ఉంది, ఈవెన్ సముద్రాల్లో కూడా జీవం ఉంది. అసలు ఈ జీవం ఎలా వచ్చింది? జీవ ఆవిర్భావానికి ఈరోజు సైన్స్ చెప్తుంది. మిల్లర్ ఒక ప్రయోగం చేశాడు. ఏంటో మిల్లర్ ప్రయోగం ఏం చెప్పారండి? ఇప్పుడు మిల్లర్ యూరి ప్రయోగం ఏంటంటే పూర్వకాలం అతి వేడిగున్న కాలం, భూమి ఏర్పడుతున్న వేడిగుండేది కదా, ఆ వేడిగున్న కాలంలో మిథేను, అమోనియా, హైడ్రోజన్, నీరు, సేంద్రియ అణువులు, అమైనో ఆమ్లాలు అంటే జీవం ఏర్పడడానికి, ఎక్కడి జీవులు అంటారు కదా, అవి ఏర్పడడానికి స్కోప్ ఉంది అంటారు. మిథేన్ అంటే ఏం తెలుసా? గ్యాస్. లోపలికి చచ్చిపోయిన జంతువుల నుంచి వచ్చేది ఏది? మిథేన్. అంటే తర్వాత అమోనియా అంటే ఏంటిది? బాబులు హైడ్రోజన్, నీరు, వీటి బట్టి జీవం ఏర్పడింది అన్నారు. కానీ అసలు ఈ అణువులన్నీ ఏర్పడాలంటే మనకి ఏం కావాలో అన్ని దగ్గరికి తీసుకొచ్చి పవర్ కావాలి. ఆ పవర్ ఏది? జీవం ఏర్పడడానికి భూమి మీద నీళ్ళల్లో కానీ ఏర్పడడానికి కారణం ఆ నీటికి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? భూమికి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకంటే ఆయన మాటల్లో ఏముంది? ఆయన మాటల్లోనే జీవం. ఎన్నొక మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఇప్పుడు మీరు నేను
నీళ్లు పుట్టించగాక, నాకు ఇప్పుడు అర్జెంట్గా గొప్ప చేపలు కావాలంటే పుట్టించేది నీళ్ళేనా? పుట్టించు. ఈ భూమి నాకు ఇప్పుడు ఒక అద్భుతమైన యాపిల్ కావాలి ఇక్కడ అంటే విశాఖపట్నం పుడుతుంది, అది ఏమైనా మనం అంటే పుట్టదు, కానీ దేవుడు అంతే పుట్టింది. ఎందుకు? ఈ భూమి మన మాటకి రెస్పెక్ట్ లేదు అంటే నీళ్ళకి మనం అంటే మన మాట అంటే గౌరవం లేదు. ఎవరి మాటగా గౌరవం ఉంది, ఎవరి మాటగా పవర్ ఉంది? ఆయన మాటలో ఎంత పవర్ ఉందో చూడండి. ఈ రోజు ఆ మాటని మనం ఏం చేస్తున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయు జీవమునై నేను మీతో చెప్పి ఉన్న మాటలు. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు, యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు ఏమున్నాయట? ఆత్మయు జీవము, లైఫ్ అంటున్నాయి కదా. ఈ లైఫ్ అనేది ఎక్కడ ఉంది? దేవుని మాటల్లో ఉంది. సముద్రములు పుట్టించు గాక అని అనగానే ఏం చేసి పుట్టించే? భూమి పుట్టించు గాక అంటే భూమి పుట్టించు. నీవు నేను అన్నా సరే ఇది పుట్టదు. అంటే మనం ఎవరైనా ఒక మాట అంటే ఏదైనా ఇస్తారా? మన మాటకి ఏది పుట్టదు, కానీ దేవుడి మాటకి ఎంత పవర్ చూడండి. ఆయన మాటకి ఏముందట? ఆయన మాటలు ఏముంది? ఆయన మాటలు ఆత్మయు జీవం. ఈ లైఫ్ ఏర్పడడానికి యూరి అంటే ఎప్పుడైనా మిల్లర్ యూరి ప్రయోగం చేయవలసి వచ్చింది. ఇవన్నీ ఉంటే జీవం ఏర్పడి, కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, దేవుడు ప్రయోగాలు చేసి ముందు ఎక్కడ ప్రయోగాలు చేసి ఇప్పుడు ఏమైనా అంటే వచ్చేసింది, పలకగా వచ్చిందట. ఆలోచిస్తున్నారా? అంటే దేవుని మాటకి ఎంత పవర్ ఉంది చూడండి. మీ దగ్గర దేవుని మాటలు ఉన్నాయా? మీ దగ్గర ఉన్న దేవుని మాటలు ఏవి చెప్పండి. మీ వద్ద ఇప్పుడు దేవుని మాటలు ఉన్నాయా? ఇప్పుడు మీ వద్ద దేవుని మాటలు ఉన్నాయా లేవా? ఎక్కడ ఉన్నాయి మీ వద్ద దేవుని మాటలు? ఎక్కడ చూపించిన బైబిల్ ఉందా? మీ దగ్గర ఉన్న బైబిల్ సామాన్యమైన పుస్తకం అయితే కాదు. ఎందుకు? దేవుని మాటలవి. ఈ దేవుని మాటలైతే మాటలు ఇప్పుడు ఏమున్నాయి? జీవం ఉంది. మీరు బైబిల్ ఎందుకు బాగా చదవాలో తెలుసా? బైబిల్ ఎందుకు బాగా చదవాలి? బైబిల్ ఎందుకు మనం బాగా వినాలి? బైబిల్ మనం ఎందుకు బాగా నేర్చుకోవాలి? బైబిల్ మీద మనం ఎందుకు బొర పెట్టాలంటే బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి. అక్షరాలలో ఉన్నది దేవుని మాట. తెల్లని పేపర్ పై నల్ల అక్షరాలకు ఉంది చూసారా? ఆ అక్షరాలు ప్రింట్ చేసింది మిషనరీసే కావచ్చు, కానీ ఆ అక్షరాలు ఉన్న భావం అది చదవగా ఉచ్చరిస్తున్నాం కదా శబ్దం. ఆ శబ్దంలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి? దేవుడి నుంచి వచ్చింది. అందుకనే దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా నేర్చుకుంటారో, ఎవరైతే బాగా శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారో వాళ్ళు ఏముంటది? ఇప్పుడు జీవం ఉంటుంది. మీరు బాగా జీవం ఉండాలని చేయాలి. జీవం మనకు ఉండాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎండిపోయిన చెట్టుకి పచ్చికొన్న చెట్టుకి తయారీ చెప్పండి. ఆకులు రాలిపోతే ఇంకా ఏంటమ్మా? ఎండిపోయిన చెట్టుకి స్ట్రెంత్ ఉండదు. అసలు ఎండిపోయిన ఎలా ఎండిపోయింది? ఎండిపోయిన వాటర్ లేకపోతే ఎండిపోయిందంట. సన్లైట్ లేకపోతే ఎండిపోయిందా? సాయిల్ మీద ఉంటుంది కదా, నేల మీద కదా ఉంటది. అవన్నీ ఉంటాయి. వర్షం పడుతుంటది ఎండిపోయిన చెట్టుకి, ఎండ తగులుతుంది. ఎందుకు అది బతుకుతుంది? అందులో జీవం పోయింది. ఏం పోయింది? ఒక పచ్చని చెట్టులో జీవం పోతే ఎండిపోతుంది. ఆకులు పచ్చగా ఉండాలన్నా ఆ ఆకుల నుంచి మరి కొమ్మలు విస్తరించి, ఆ కొమ్మల నుంచి పువ్వులు, ఆ పువ్వుల నుంచి కాయలు, ఆ కాయలు పళ్ళు అవ్వాలన్నా ఏం కావాలి? అందులో జీవం కావాలి. కోడిని వెంటనే కోసుకుని తింటాం. ఏం చేస్తాం? 4 రోజులు చచ్చిపోయిన కోడిని తింటారా? ఏ జీవం పోయింది. కోడి కోసినప్పుడు మీరు చూసారా? కోడిని మేకను కోసినప్పుడు మీరు చూసారా?
ఎలా ఉంటుంది తెలుసా? కోడి మేకకి వచ్చినప్పుడు దాని పార్ట్స్ కదులుతుంటాయి. దాని పార్ట్స్ కదులుతుంటే మీరు చూసారా? అప్పుడు తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అదే ఒక 12 గంటలు 20 గంటలు బయట చూసినారు తినండి, ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. ఇప్పుడు చేపలు ఫ్రెష్గా ఉంటే ఏమొస్తుంది? మంచి టేస్ట్ వస్తాయి. కుళ్ళిపోయిన చేపలు తింటే అదొక కంపు కదా. జీవం లేని ఏదైనా సరే నీ జీవాన్ని బతికించదు. ఇప్పుడు పచ్చిగొన్న ఆకుకూరలు తింటే కానీ ఎండిపోయిన ఆకుకూరలు తింటారా? అంతేనా? తాజా మాంసం తింటారు కానీ కుళ్ళిపోయింది తింటారు ఎవరైనా? జీవం కావాలి. నీవు బతకాలంటే జీవం కావాలి. ఆ జీవం దేవుని మాట ద్వారా ఈ సృష్టిలో కలిగిన పదార్థాలన్నిటిలో కూడా ఉంది కదా. ఆ జీవాన్ని నువ్వు స్వీకరిస్తే ఇప్పుడు భూమి మీద బతుకుతున్నావు శరీరం. నీ ఆత్మ బతకాలని ఇప్పుడు ఏం కావాలి? నీ ఆత్మకి జీవం కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు జీవం కావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సో కాబట్టి ఈ దేవుని వాక్యం నుండి జీవం ఉంది. అందుకే దేవుడు జలములు పుట్టించుగాక అంటే జీవం అనేది మొదట దేవుని మాటలో నుంచి ఎందులోకి వెళ్ళింది చెప్పండి? దేవుని మాటల్లో నుంచి జీవం ఎందులోకి వెళ్ళింది? నేలల ద్వారా వచ్చింది. దేవుని మాటలో ఉన్న జీవం అంటే భూమి పుట్టించుగాక అంటే దేవుని మాటలో నుంచి జీవం భూమిలోకి వెళ్ళి భూమి వాటన్నిటిని పుట్టించేలాగైతే. సో అదే జీవం ఇప్పుడు ఇంకెలాంటి కలుషితం లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఎలా ఉంది? ప్యూర్గా దేవుని వాక్యంగా ఉంది. కాబట్టి జీవం ఆవిర్భావం నేలల్లో అయినా భూమి మీద అయినా అది ఎక్కడి నుంచి వచ్చింది? మొదటే భూమి మీద, నేలల్లోకి భూమి మీదకి దేవుడు. మర్చిపోకండి, జీవ ఆవిర్భావం భూమి నీళ్ళు అంటే ఈ సైన్స్ నీళ్ళు అని చెప్తారు, అది తెలిసిన జ్ఞానం అంతే. కానీ మనం ఏం చెప్పాలి? ఈ జీవ ఆవిర్భావం కారణం జీవాధిపతి అయిన దేవుడు. ఆ జీవాధిపతి నుంచి భూమి మీద ఈ జంతువులు కానీ లేకపోతే మొక్కలు కానీ పక్షులు కానీ ప్రతిదీ కూడా ఆవిర్భావం జరిగిందని అయితే తెలుసుకోవాలి. ఓకే, నేను ఈ పాఠాన్ని ఇక్కడతో నేను ఆపే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆపుతున్నానంటే మనిషి పుట్టుక గురించి సైన్స్ రకరకాల తప్పుడు కథలు చెప్పింది లేదా, దాన్ని ఇప్పుడు నేను చెప్తే టైం ఎక్కువైపోతుంది. అందుకని నేను ఇక్కడితో నేను ఈ క్లాస్ అయితే ఆపుతాను. 5వ దినంలో దేవుడు ఏం చేసి ఒకసారి చదువుకుందాం. 5వ దినం దేవుడు ఏం చేసి ఒకసారి చదువుకుందామా? చదవండి ఆదికాండం నుంచి. చదవండి అమ్మా. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకని. అంటే ఇక్కడ పాయింట్ గమనించి, జీవం కలిగి చలించే వాటిని సృష్టించాడు. చలించకుండా ఒకే చోట ఉన్న జీవం కలిగి కూడా దేవుడు ఏం చేశాడు? అవి సముద్రంలో ఉన్నాయి. సముద్రంలో కొన్ని నాచు మొక్కలు ఉంటాయి చూసారా? అవి కథలో, కానీ అందులో కూడా ఏముంది? జీవం. ఇక్కడ మనం నోటించే జీవము కలిగి చలించి వాటి అన్నిటినీ భూమి పుట్టించుగా కనియు, ఇంకా జలములు పుట్టించుగా కనియు, జలములు సమృద్ధిగా అరకొరగా కాదు ఎలగట సమృద్ధిగా పుట్టించుగా కనియు, పక్షులు భూమిపైన ఆకాశ విషయంలో ఎగురునుగా కనియు పలుకును. దేవుడు జలముల్లో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యమును జీవం కలిగి చలించి వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించు. అది మంచిదైనట్టు దేవుడు చూచును. దేవుడు అలా పుట్టిన వాటికి మళ్ళీ ఇంకా అడిషనల్గా ఏం చేశాడంటే దానికి మరో దగ్గర కూడా బతకడానికి ఒక అవకాశం అయితే ఏర్పాటు చేశాడు. అది ఎలా చేశారంటే చూడండి, ఎలా చేశారంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండియుండుడని, పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించును. అస్తమయమును ఉదయమును కలగ్గా 5వ దినమైన. ఇక 6వ దినంలో మనం కొంత బాగా నేర్చుకున్నాం. ఏడవది, దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలుకును. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రకారం ప్రతి పురుగును చేసిన అది మంచిదైన దేవుడు చూచిండు. ఇక్కడతో ఆపుతాం 25వ వచనంతో. అంటే జలములు భూమి మీద దేవుని మాట ద్వారా జీవం ఉద్భవించింది. కానీ ఈరోజు ఎక్కడ పడ అక్కడ జీవం పుట్టాలని మళ్ళీ స్కోప్ లేదు. దేవుడు భూమి మీద పుట్టుగా కన్నాడు కాబట్టి జీవం ఎక్కడ ఉంది మర్చిపోకండి. ఇప్పుడు చందమామ కూడా నేల ఉందా? చందమామ మీద నేల ఉందా? అంగారగ్రహం కూడా నేలేనా?
బుధ గ్రహం నేలేనా? యూరేనస్, నెప్ట్యూన్, ఇక రకరకాల గ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ నేలే కదా. ఆ నేల మీద జీవం ఉందా లేదా? ఎందుకు అక్కడ నేల అక్కడ ఎందుకు జీవం లేదు? ఎక్కడ కావాలని పలికాడు దేవుడు జీవం కావాలని? అవునా? భూమి మీద ఉన్న సముద్రాలతో పలికాడు. అది ఎక్కడ వచ్చింది? భూమి మీద, భూమికి చెప్పాడు కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద పుట్టించబడ్డాయి. మిగతా ఎక్కడే నేల ఉన్నా కూడా అక్కడెక్కడ జీవం లేదు. దేవుడు అక్కడెక్కడ వాడుతూ కూడా తన మాటతో పుట్టించుకాకనైతే ఇక్కడ మాత్రమే చెప్పాడు. కాబట్టి దేవుని నుండి జీవం అనేది కేవలం సముద్రాల ద్వారా, భూమి ద్వారా భూమి మీదకైతే వచ్చింది. ఇవి అన్నీ ఎందుకు? లాస్ట్ వీక్ ఒకటి చెప్పాం. దేవుడు మొదటి శక్తిని వెలుగు సృష్టించాడు. దాని తర్వాత శక్తి ద్వారా రెండో రోజు ఏం చేశాడంటే జలములు వేరుపరిచినప్పుడు శూన్యాన్ని, ఓ జీవం ఉండడానికి ఒక అవకాశాన్ని కావడానికి ఒక ప్లేస్ అయితే క్రియేట్ చేశాడు. దాని తర్వాత జీవ ఆవిర్భావానికి కావలసిన ఒక రంగాన్ని అయితే సిద్ధపరిచాడు. అది మనం తెలుసుకున్నాం. అవన్నీ సిద్ధపరిచిన నాలుగోది ఇంకే జీవమే చేయాలి కదా. ఆ జీవాన్ని దేవుడు రెండు విధాలుగా సృష్టించాడు. మొదట సైంటిఫికల్గా ఆలోచిస్తే ఈరోజు సైన్స్ ఉంటుంది దేవుడు చెప్పిన దగ్గరికి వచ్చారు. దేవుడు మొదట జీవం దేని చేశాడు? జలము నుంచి చేశాడు. తర్వాత భూమి నుంచి చేశాడు. ఈరోజు ఎంత గొప్ప జ్ఞానం అయినా దీన్ని బట్టి మీరు ఏం చేయాలి? దేవుడు చెప్పిన దగ్గరికి ఎవడైనా రావాలి అంటే మీరు ఎన్ని చదువులు చదవండి, ఎంత గొప్ప చదువు చదవండి. నాకు తెలిసి మీరు 30 డిగ్రీలు, అంబేద్కర్ గారు సుమారు ఒక 27-30 డిగ్రీలు చేశారు అంటే మీరు ఎన్ని డిగ్రీలు చదివి చివరికి ఎక్కడ రావాలో మనిషి అనేవాడు? ఈ సృష్టిని గురించి దేవుడు చెప్పిన దాని దగ్గరికే రావాలి. అందుకనే మీరు ఎంత గొప్ప చదువులేని చదవండి ఈ లోకంలో, అంటే ఎన్ని చదువులేని చదవండి, కానీ దేవుని వదిలిపోకండి. ఎందుకంటే ఆ చెబుతున్నవన్నీ ఎక్కడ దాకా వచ్చాయి? అవన్నీ పరిశోధనలను ఎక్కడ తీసుకొచ్చాయి? వాళ్ళ ప్రయోగాలను ఎక్కడ తీసుకొచ్చాయి? దేవుడు చెప్పిన దగ్గర తీసుకొచ్చింది లేదా? కాబట్టి మీరందరూ ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? దేన్ని నేర్చుకోవాలి ఎక్కువగా? వాక్యం. ఎందుకంటే ఇందులో ఏముంది? ఈ సమస్త సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ ఉన్నాయి. ఈ జీవాన్ని మనం కొనసాగించుకోవడం కూడా ఇందులో ఉంది. కాబట్టి మీరు ఎన్ని చదువులు చదివినా బైబిల్ నిర్లక్ష్యపడిన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకండి. దేవుడు బైబిల్ ద్వారా అన్ని రాయించాడు. అంతేనా? ఈరోజు సైన్స్ చెప్తుంది, మన సైన్స్ ఎక్కువ నమ్ముతాం కదా దేవుడు నమ్మక చాలా మంది హేతువాదులు, నాస్తికులు. వాళ్ళు కూడా చెప్పాలి. మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేయండి? ఇగో దేవుడు చెప్పాడు జీవం సముద్రాల మొదలు ప్రారంభమైందని, మీరు అది చెప్తున్నారు. మీరు చెప్పింది ఏదో గొప్ప అంటున్నారు, కానీ దేవుడు ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం చెప్పాడయ్యా. ఎంత మహాజ్ఞానాన్ని మీరు ఎందుకు నమ్మటం? మళ్ళీ ఏం చేయాలట? దేవుడి దగ్గర తీసుకొచ్చేలాగా దేవుడి మాటలు చెప్పి వాళ్ళందరినీ నడిపించడం. ఓకేనా? అర్థమైందా? రెడీ లైఫ్ కట్ చేయాలి. సరే ప్రార్థన చేసుకుందామా?